Hello viewers, I am Venkatrao Gaddam, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు కాంట్రిబ్యూటర్స్ వైజ్ మనకి స్టిల్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ ఒక టైంలో సెంటిమెంట్ చాలా పాజిటివ్గా ఉంది. అరౌండ్ 48 కౌంటర్స్ పాజిటివ్లో ఉన్నాయి, ఓన్లీ 2 కౌంటర్స్ మాత్రమే నెగిటివ్లో ఉన్నాయి. సో డే క్లోజింగ్కి వచ్చేటప్పటికి స్లోగా, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ నుండి కూడా 31 నెగిటివ్ అండ్ 19 పాజిటివ్. దాంట్లో కూడా మనకి రిలయన్స్ కొంత పాజిటివ్గానే ఉంది, ఎల్ఎన్టీ, హెచ్యుఎల్, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఇక్కడ మేజర్లీ బ్యాంక్స్ మార్నింగ్ చాలా పాజిటివ్గానే ఉన్నాయి. బ్యాంక్స్లో కూడా మనకి అవుట్ ఆఫ్ 11 ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 11 కూడా పాజిటివ్లో ఉన్నాయి. బట్ ఈవినింగ్ వచ్చేటప్పటికి అన్నీ కూడా నెగిటివ్ టర్న్అవుట్ అయ్యాయి. సో నిన్నటి నిఫ్టీ లో ఏదైతే ఉందో అది క్రూషియల్ అని చెప్పుకున్నాం. సో నిన్నటిలో 23,893, సో సమ్వేర్ 23,900 దగ్గర నిన్న సపోర్ట్ ఉంది. ఈరోజు అయితే ఆ లోని బ్రేక్ చేయలేదు, బట్ నిన్న వచ్చిన హైని అయితే ఈరోజు బ్రేక్ చేసింది. సో నిన్న ఆల్మోస్ట్ ఆల్ మనకి 24,350 నిన్నటి హై, ఈరోజు 382. సో 24,400 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది, 24,400. సో యాజ్ పర్ మంత్లీ లెవెల్స్ మనకి, సో ఒకసారి మంత్లీ లెవెల్స్ చూస్తే 24,397 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. సో జోన్స్ పరంగా కూడా ఇక్కడ ఇది ఒక +1 -1 జోన్ ఇది. సో 24,397 అక్కడ నుండి ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇంత రేంజ్ అయితే ఫామ్ అయ్యింది. సో రేంజ్ పరంగా చూసినా కానీ 24,382 నుంచి 23,960. సో ఇవి ఒక 400 పాయింట్స్, అవి ఒక 50 పాయింట్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కూడా 450 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయ్యింది నిఫ్టీకి. సో ఇట్స్ ఎ హ్యూజ్ రేంజ్, 450 పాయింట్స్. నిన్న కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 400 to 500 పాయింట్స్ రేంజ్ నిన్న కూడా ఫామ్ అయింది. నిన్న గ్యాప్ డౌన్ తీసేస్తే యాక్చువల్ లో అండ్ హైని కానీ కంపేర్ చేస్తే మనకి, సో నిన్న కూడా అరౌండ్ 500 పాయింట్స్ రేంజ్, ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఆల్ 450 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయింది వాళ్ళ హై నుండి ఇవాళ లోకి. సో మంత్లీలో మనకి 24,400 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద అయితే కనిపిస్తుంది. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 24,382 లెవెల్ వరకు రావటం చూసాం. అండ్ అక్కడ నుండి కూడా 24,025. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్, సో 1 అవర్ క్యాండిల్ అంటే 315 క్యాండిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే, సో ఇది 1 అవర్ క్యాండిల్ క్లోజ్. సో ఇది బిలో 24,000 క్లోజ్ అవటం చూసాం. నిన్న ఏ ఒక్క 1 అవర్ కూడా 24,000 మార్క్ బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. ఇవాళ ఫస్ట్ టైం 315 క్యాండిల్ 24,000 మార్క్ బిలో క్లోజ్ అయ్యింది. అండ్ క్లోజింగ్ ప్రైస్ సమ్వేర్ మనకు 24,025 ఆర్ 30 లెవెల్, బట్ సెటిల్మెంట్ ప్రైస్ మాత్రం డెసిసివ్లీ 24,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో నిన్న 24,000 మార్క్ను హోల్డ్ చేసింది. ఎవ్రీ 1 అవర్ క్యాండిల్ కానివ్వండి, డే క్లోజింగ్ కానివ్వండి, 24,000 మార్క్ని అయితే నిన్న హోల్డ్ చేసింది. అండ్ మంత్లీలో కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ని అయితే హోల్డ్ చేసింది నిన్న 24,025. సో నిన్న క్లోజింగ్ 24,055. సో బట్ ఈరోజు 24,025 మార్క్ని అయితే బిలో క్లోజ్ అయింది డే క్యాండిల్. సో నిన్నటి లో బ్రేక్ అవ్వనప్పటికీ నిన్నటి లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి బిలో అయితే మార్కెట్ క్లోజ్ అయింది. అంటే నిన్నటి క్లోజింగ్ కంటే ఇవాళ పూర్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. 24,000 మార్క్ బిలో అండ్ 24,025 ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ మంత్లీలో ఉంది. అదేవిధంగా వీక్లీలో కూడా మనకి 24,325, 24,286 ఇవాళ ఇదే లెవెల్లోనే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో ఏవైతే మనకు 25 డేటా పాయింట్స్ ఉన్నాయో వీక్లీలో, ఈ 25 డేటా పాయింట్స్లో ఆల్మోస్ట్ ఆల్ బాటమ్ నుండి ఈ లెవెల్ వరకు కూడా వచ్చి మళ్ళా మార్కెట్ 286 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి స్పీడీ ఫాల్, 300 కట్ అయిన తర్వాత ఒక స్పీడీ ఫాల్ అయితే చూడగలిగాం. సో ఇక క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీలో సేమ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. సో 24,000
260, 24,275. సో ఇక్కడున్న లెవెల్స్ కూడా ఇవాళ టచ్ అయ్యాయి. 24,276 అండ్ 24,260. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఉంది 24,745. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా మనకి 24,260 అనే లెవెల్ కిందనే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ 23,745 అండ్ 23,600 అండ్ 23,500. సో ఇక్కడ ఒక 3 సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. 23,750, 23,600 అండ్ 23,500. సో ఇక్కడ 750 రేపు కీ లెవెల్ అవ్వబోతుంది 23,750. బట్ నిన్న వచ్చిన లో కట్ అవ్వాలి. యాక్చువల్గా నిన్న వచ్చిన లో ఏదైతే ఉందో 23,893 అంటే 23,900 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో 23,900 దగ్గర ఆ సపోర్ట్ కూడా చూద్దాం మనం. నిన్న ఇది కూడా మంత్లీలోనే ఉంది 23,900. సో 23,900 ఇది కట్ అయితేనే 750 అనే సపోర్ట్ మనకి మంత్లీ, క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీలో ఉంది. ఇయర్లీకి వచ్చేటప్పటికేక సో 25,093 ఒక రెసిస్టెన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్లో వచ్చిన హై 25,078. మార్కెట్ అక్కడి నుంచి ఫాల్ మొదలైంది. సో 24,466 ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో 24,466. సో ఇది నిన్న మొన్న 2 రోజులు కూడా, నిన్న ఇవాళ 2 రోజులు కూడా దీనికి బిలోనే మార్కెట్ క్లోజ్ అయ్యాయి. సో 23,412 ఒక సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. 23,400. సో మార్కెట్లో మళ్ళీ ఒక ఫ్రెష్ బయింగ్ రావాలంటే మినిమం 24,500 అబవ్ క్లోజ్ అవ్వాలి, అట్లీస్ట్ ఒక వీక్లీ క్యాండిల్. అదర్వైజ్ మార్కెట్ ఇద్దరు కన్సాలిడేషన్ ఆర్ మనకి ఇంకొంచెం ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్స్. సో 24,500 ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో అక్కడ నుండి ఇంకొక 1,000 పాయింట్స్ అయితే ఫాల్ కనిపిస్తూ ఉంది. నిన్న ఇవాళ 2 రోజులు మనకి 24,466 బిలోనే క్లోజ్ అయింది. సో ఇక హయ్యర్ లెవెల్స్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ జాగ్రత్తగా గమనిస్తే 24,466. సో 24,466, 23,412. సో ఇక్కడ ఒక 1,000 పాయింట్స్ రేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇవాళ మనకి 24,000 కూడా మార్క్ కట్ అయ్యింది. సో ఇంకొక 600 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ టైం ఫ్రేమ్, హయ్యర్ టైం ఫ్రేమ్స్, క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ డేటా ప్రకారం ఇవాళ నిన్న 2 రోజులు కూడా 24,260 బిలో క్లోజ్ అయింది కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ మనకి 23,745 కనిపిస్తుంది. సో 23,745, 23,412. సో 23,412 అనేది 23,480 అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే 23,500 లెవెల్ వరకు కూడా మనకి అంటే ఇంకొక 500 పాయింట్స్ కూడా ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 23,900 నిన్న ఏదైతే ఇది కట్ అయింది ఇక్కడ 23,640 కనిపిస్తుంది మంత్లీ లెవెల్. సో మేబీ ఈ వీక్లో మనకి 23,900 కానీ కట్ అయితే రేపు కానీ నెక్స్ట్ 23,640 అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఏమైనప్పటికీ గ్లోబల్గా ఇక్కడున్న ఆల్ మేజర్ ఇండికేషన్స్ ఇంకొక 500 to 600 పాయింట్స్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇండెక్స్ మూవర్స్. సో ఇండెక్స్ మూవర్స్లో మనకి స్టిల్ నిన్న ఈరోజు 2 రోజులు కూడా క్లోజింగ్కి నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. సో నిన్న మార్నింగ్ మార్కెట్స్ ఫాల్ అయినా కానీ సో సెంటిమెంట్లో ఎటువంటి మార్పు లేదు. బట్ ఈరోజు నిన్న కొంత నిన్న ఏదైతే షార్ట్స్ బిల్డ్ అయ్యాయో కొంత షార్ట్ కవరింగ్ అయితే జరిగింది, ఫ్రెష్ బై అయితే జరగలేదు. సో షార్ట్ కవరింగ్ చేస్తూ లాస్ట్లో మనకి మళ్ళీ సెంటిమెంట్ అయితే నెగిటివ్గానే ఉంది. ఇక లాస్ట్ 2 days మనకి మండే అండ్ ట్యూస్డే నిన్న ఈరోజు కూడా సెంటిమెంట్ చాలా వీక్గా కనిపిస్తుంది. సో వీక్లీలో మనకి 46 కౌంటర్స్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి అండ్ 4 మాత్రమే పాజిటివ్ సైడ్ ఉన్నాయి. సో వాటిలో కూడా నిన్న ఉన్నట్లే ఎఫ్ఎంసీజీ సెక్టర్ మాత్రమే పాజిటివ్లో ఉంది. నిన్న కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ మాత్రమే పాజిటివ్లో ఉంది. రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఇవాళ కూడా ఎటువంటి పెద్ద మార్పు అయితే ఏం కనిపించట్లేదు. సో ఓవరాల్గా 46 కౌంటర్స్. సో లాస్ట్ 2 daysలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 725 పాయింట్స్
మార్కెట్ మండే ట్యూస్డేలో 725 పాయింట్స్ నిఫ్టీ నెట్ టు నెట్ నెగిటివ్లో ఉంటే దాంట్లో మనకి అరౌండ్ 100 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకే కాంట్రిబ్యూట్ చేసింది నెగిటివ్ సైడ్, అండ్ రిలయన్స్ ఒక 70 పాయింట్స్, ఇన్ఫోసిస్ ఒక 50 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 50 పాయింట్స్, ఎస్బీఐ 50 పాయింట్స్. ఇట్లా టాప్ ఏవైతే మనకి బ్లూ చిప్ కంపెనీస్ హెవీ వెయిట్స్ ఉన్నాయో నిఫ్టీ 50లో కూడా, సో ఈ హెవీ వెయిట్స్లోనే మేజర్గా అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ చూసాం. సో ఇక్కడ ఒక 5 కౌంటర్స్ మోర్ దాన్ 40 పాయింట్స్, 40 to 100 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ అయితే చూసాం లాస్ట్ 2 డేస్లో. సో ఎల్టీఐ మైంట్రీ ఈ ఇయర్లో మనకి మోర్ దెన్ 13% ఆర్ 12% ఫాల్ వచ్చింది, బట్ లాస్ట్ 2 డేస్లో ఎల్టీఐ మైంట్రీ పెద్దగా ఫాల్ అయితే రాలేదు. సో అందుకే మనం నిన్న హీట్ మ్యాప్స్లో కూడా ఇదే పాయింట్ డిస్కస్ చేసాం. ఏవి ఎక్కువ ఫాల్ అయ్యాయి ఈ ఇయర్లో, వాటిల్లో మనం బెస్ట్ టైం ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం. సో నిన్న ఎల్టీఐ మైంట్రీ పూర్గా ఉంది, బాటమ్ నుండి ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ప్లేస్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ ఎల్టీఐ మైంట్రీ అండ్ బజాజ్ ఫినాన్స్, టైటాన్, ఇవి 4 కౌంటర్స్ కూడా మనకి అరౌండ్ 10%, మోర్ దాన్ 10% ఫాల్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ 4 కౌంటర్స్లో ఎక్కడ ఒక ప్రైస్ పాయింట్ కింద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇది రైట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మనకి స్టిల్ మార్కెట్లో ఇప్పటి వరకు మనం ఓవరాల్ ఇండెక్స్ కరెక్షన్ చూస్తే 25,000 నుండి 24,000, విచ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 5% కరెక్షన్. సో దీన్ని కరెక్షన్ అని కూడా అనటానికి లేదు, మనకి ఏదైతే మోర్ దెన్ 10% అబోవ్ వస్తేనే, 10 to 20% మధ్య వస్తేనే మనం దాన్ని కరెక్షన్ అంటాం. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రాఫిట్ బుకింగే. సో ఇక్కడ మనకి ఏదైతే 0 to 10% ఉంటుందో దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, అదేవిధంగా 10 to 20% ఉండేదాన్ని మనం కరెక్షన్ అనొచ్చు. సో మోర్ దాన్ 10% ఫాల్ వస్తేనే మనకి కరెక్షన్. సో ఇక్కడ మేజర్ ఇండెక్స్ నిఫ్టీ 10% ఫాల్ అంటే మనకి 2,500 పాయింట్స్ మనకి ఫాల్ జరగాలి. 25,000లో మనకి 2,500 అంటే 22,500 వరకు వచ్చినా కానీ దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో 22,500 అంటే 10% ఫాల్ వచ్చినట్లు, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బుకింగ్. సో జనరల్గా మనకి ఏ మార్కెట్లో అయినా కానీ ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ న్యాచురల్. సో పీక్ నుండి 10% అనేది మనం చాలా న్యాచురల్ ఫినామినా కింద కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ ఈ రోజు కూడా మనకి మార్కెట్ స్టాక్ నుంచి చూస్తే 5% ప్రాఫిట్ బుకింగ్లోనే ఉన్నట్లు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళు ఏవైతే నిఫ్టీ 50లో మనకి గుడ్ కంపెనీస్, జనరల్గా నిఫ్టీ 50లో ఉందంటేనే ఆ కంపెనీ గుడ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో దాంట్లో మనం సేఫ్ బెట్ ఏదైతే ఎక్కువ ఫాల్ వచ్చిందో దాంట్లో స్టిల్ ఇప్పటికి కూడా మనకి ఒక 2 నుంచి 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో ఇవాళ ఎల్టీఐ మైంట్రీ మనకి పెద్దగా అయితే ఏం ఫాలో అవ్వలేదు, జస్ట్ 1.31% అప్ అయింది యాక్చువల్గా ఇంకా. సో అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా పెద్దగా ఏం ఫాలో అవ్వలేదు, సో 0.5% ఫాలో అయింది. బజాజ్ ఫినాన్స్ అండ్ టైటాన్, ఏషియన్ పెయింట్. సో ఈ 5 కౌంటర్స్ కూడా 1, 2, 3, 4, 5 ఈ 5 కౌంటర్స్ కూడా మనకి 8 to 14% రేంజ్లో చీపర్గా దొరుకుతున్నట్లు కంపారిటివ్లీ మనకి డిసెంబర్ 31st ప్రైస్తో కంపేర్ చేస్తే మనకి 5 కూడా ఒక చీపర్లో దొరుకుతున్నట్టు. సో ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్ కింద అయితే వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఇక సో ఇవాళ మనకి హైయెస్ట్ టాప్ 5లో మనకి బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్కెమ్ అండ్ ఎల్ఎన్టీ, ఎల్టీఐ మైంట్రీ ఇవి మాత్రమే మనకి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ సైడ్ హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫినాన్స్, ఎస్బీఐ, M&M. సో ఈ 5 కౌంటర్స్ మనకి ఎక్కువగా అయితే నెగిటివ్ సైడ్. సో మేజర్లీ ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాల్ వచ్చింది, నిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్లో పెద్ద ఫాల్ రాలేదు. సో ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇవి పెద్ద హెవీ వెయిట్స్ ఏం కాదు. సో బట్ మార్కెట్లో మనకి ఈరోజు 2 కూడా ఎస్బీఐ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 2 కూడా నెగిటివ్ సైడే క్లోజ్ అవటం చూసాం. సో మార్కెట్ ఇక్కడ ఏదైనా బాటమ్ అవుట్ అవుతుందా లేదా ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుందా అంటే, సో ఇక్కడ నుండి ఇంకొక 500 పాయింట్స్ అంటే ఇంకొక 2.5%.
సో 2.5% ఆర్ అనదర్ 2.5%. సో ఇక్కడ నుండి ఎవ్రీ 2.5%కి ఒక ప్రైస్ కింద కన్సిడర్ చేసుకుంటూ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఈటీఎఫ్స్ కూడా మనకి సో నిఫ్టీ బీస్ మనకి ఆల్ టైమ్ హై 279. సో ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్ 267. సో బీస్ కూడా మనకి 2 డేస్లోనే ఆల్మోస్ట్ ఆల్ 280 నుండి 267 అంటే 13 రూపీస్ చీపర్గా దొరుకుతుంది ఒక్కొక్క యూనిట్కి మనకి బీస్ కూడా ఈటీఎఫ్స్ కూడా. సో ఇక్కడ ఏదైతే ఇవాళ లో పాయింట్ ఉందో ఇది 267. సో నిన్న వచ్చిన లో 266. సో నిన్నటి లోన్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. సో నిఫ్టీ అలా బ్రేక్ చేయలేదు, బీస్ కూడా అలా బ్రేక్ చేయలేదు. అరౌండ్ ఈ లెవెల్ మీకు ఏమన్నా దొరికితే 263 ఈ లెవెల్లో దొరికితే మాత్రం 263, 262 దగ్గర నెక్స్ట్ 2-3 డేస్లో ఈ లెవెల్కి రావచ్చు. సో ఇక్కడ ఒక బీస్ని ప్లాన్ చేసుకోవచ్చు 263 దగ్గర యాక్చువల్గా. సో అదేవిధంగా బ్యాంక్ బీస్ కూడా మనకి సో 545 మనకి వచ్చిన హై. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 509 దగ్గర అవైలబిలిటీ ఉంది. సో 509 అంటే మనకి ఈ లెవెల్. సో ఇక్కడ నుండి 2-3 ప్రైస్ పాయింట్స్ కింద మనకి బ్యాంక్ బీస్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో కంపారిటివ్లీ మనకి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది 545 ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్ 30 to 40 రూపీస్ చీపర్గా అయితే దొరుకుతున్నట్లు బ్యాంక్ బీస్ కూడా. అండ్ గోల్డ్ బీస్ మనకి నిన్న ఏదైతే 60 రూపీస్ హై ఉందో ఇవాళ 58 రూపీస్ లో కింద కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 60 to 58 ఆ ₹2 మధ్యలోనే ఉంది. సో ఇక్కడ ఏదైనా ఒక ప్రైస్ పాయింట్ మనం జాగ్రత్తగా చూసుకొని సో ఇవాళలో 58. సో 58 దగ్గర మనకి ఈ లెవెల్లో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో గోల్డ్ బీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్లో ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి గోల్డ్ రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో గోల్డ్ను కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఇక ఫార్మా బీస్ పెద్దగా అయితే ఫాల్ ఏమీ రాలేదు యాక్చువల్గా. సో నిన్న ఇవాళ 2 రోజులు కలిపి కూడా 1.5% మాత్రమే ఫాల్ వచ్చింది. బట్ మేజర్ ఇండెక్స్ మనకి నిఫ్టీ లాస్ట్ 3 days 4 daysలో మనకి 5% ఫాల్ వస్తే ఇక్కడ జస్ట్ 1.5% మాత్రమే. అండ్ ఈవెన్ మంత్లీలో కూడా మనకి జస్ట్ ఈ మంత్లో వచ్చిన ఫాల్ 1% మాత్రమే. లాస్ట్ 5 daysలో వచ్చిన ఫాల్ 1% మాత్రమే. సో ఫార్మాలో మనకి పెద్దగా అయితే నెగిటివిటీ కనిపించట్లేదు. సో ఫార్మా బీస్ కూడా ఈ లెవెల్లో ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆటో బీస్ కొంత కరెక్ట్ అయినట్లు కనిపిస్తుంది ఆటో బీస్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 daysలోనే 7% ఫాల్ అయితే చూసాం. సో ఒక మేజర్ డ్యామేజ్ ఏదైనా జరిగింది ఈ 5 daysలో అంటే ఇది ఆటో సెక్టర్కి జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే ఆటో సెక్టర్ ఈ ఇయర్లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది. బీస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 40% పైన ఈ ఇయర్లో అప్రిషియేషన్ చూసాం. సో లాస్ట్ 5 daysలో మోర్ దెన్ 7% ఫాల్ వచ్చింది. ఎవరైనా బీస్ కొనుక్కునే వాళ్ళు కూడా ఇక్కడ ఆటో బీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 7% జస్ట్ 5 daysలో మనం ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసాం. ఇది బెస్ట్ ప్రైస్ అనుకోవచ్చు. ఇక్కడ నుండి 2-3 ప్రైస్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు 250 దగ్గర క్లోజ్ అయ్యి ఉంది. సో అరౌండ్ ఈ లెవెల్లో 250 దగ్గర 236 దగ్గర 227 దగ్గర కొంత మనీని అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఐటీ బీస్లో కూడా మనకి కొంచెం కరెక్షన్ వచ్చినట్టు కనిపిస్తుంది. లాస్ట్ 5 daysలో మనకి 6% కరెక్షన్ అయితే చూసాం. సో ఒక ఫార్మానే స్ట్రాంగ్గా ఉంది. ఐటీ అండ్ ఆటోస్లో మనకి ఒక పర్సంటేజ్ అంటే ఒక సాలిడ్ పర్సంటేజ్ ఆఫ్ కరెక్షన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చూడగలిగాం. సో అరౌండ్ ఇప్పుడు 41 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఈ లెవెల్లో కూడా మనకి స్లోగా కొంచెం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. సో ఇవి బీస్. సో మనకి ఇండస్ట్రీస్ సెక్టార్స్ వైజ్ చూస్తే మేజర్లీ ఐటీ అండ్ ఆటోస్ కొంచెం ఎక్కువగా అయితే కరెక్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇక సో లాస్ట్ 5 daysలో మనకి మేజర్ డ్యామేజ్ టాటా మోటార్స్లో జరిగింది. 5 daysలో 12.5% ఫాల్ వచ్చింది టాటా మోటార్స్. సో ఇక టాటా మోటార్స్ ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ 2-3 ప్రైస్ పాయింట్స్ కోసం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఏవైతే మోర్ దాన్ 8% ఫాల్ అయ్యాయో లాస్ట్ 5 daysలో వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ ఇయర్లో గుడ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీసే. సో ఇక్కడ నుంచి
సో ఓఎన్జీసీ, ఎస్బీఐ, హిండాల్కో, టాటా స్టీల్, M&M అండ్ టాటా మోటార్స్. సో ఇవన్నీ కూడా మనకి మేజర్లీ ఒక M&M అండ్ టాటా మోటార్స్ ఈ రెండు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. సో అరౌండ్ మోర్ దాన్ 10% రెండిట్లో కూడా మనకి కరెక్షన్ అయితే చూడగలిగాం. సో M&M అండ్ టాటా మోటార్స్, సో టాటా స్టీల్ అండ్ హిండాల్కో ఇవి రెండు కూడా అరౌండ్ 8 to 9% ఫాల్ చూసాం. అండ్ ఓఎన్జీసీ, ఎస్బీఐ ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ 8 to 9% ఫాల్ అయితే చూసాం లాస్ట్ 5 daysలో. సో ఇక్కడ నుండి ఎవరైనా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మన అప్లికేషన్లో ఒక మంత్లో ఎక్కువ కరెక్ట్ ఏదయ్యింది, ఒక క్వార్టర్లో ఎక్కువ కరెక్ట్ ఏదైంది, హాఫ్ ఇయర్లో ఎక్కువ కరెక్ట్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైంది, దీన్ని బట్టి మనం ఒక గుడ్ కంపెనీని ఎలా అనలైజ్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్వార్టర్లీ చూడాలి అన్నా కానీ లాస్ట్ 1 month క్వార్టర్లీ అంటే జూలై నుండి యాక్చువల్గా. సో జూలై నుండి చూసినా కానీ మనకి టాటా స్టీల్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్, సో బ్యాంకింగ్ నుండి ఒక యాక్సిస్ బ్యాంక్ అయితే ఎక్కువగా మనకి కరెక్షన్ అయినట్లు కనిపిస్తుంది లాస్ట్ 5 weeksలో. సో ఇక్కడ మోర్ దాన్ 11% ఒక 3 కౌంటర్స్ కనిపిస్తున్నాయి, మోర్ దాన్ 10%, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో అండ్ టాటా స్టీల్. ఒకవేళ హాఫ్ ఇయర్లీ చూసినా కానీ మనకు అదే కనిపిస్తుంది, ఎందుకంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రెండు కూడా మొన్న జూలై 1st నుంచే స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ, క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ రెండు సేమ్ డేటానే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ 5 బెట్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 5 days అండ్ లాస్ట్ 1.5 monthలో మనకి మేజర్గా కరెక్ట్ అయిన కంపెనీస్ ఇవి: M&M, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో అండ్ టాటా స్టీల్. సో డెఫినెట్లీ గుడ్ కంపెనీస్. సో ఆల్వేస్ మనం గుడ్ కంపెనీస్ చీపర్ ప్రైస్ కోసమే చూడాలి. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. వరల్డ్ అంతా కూడా ప్యానిక్లో ఉంది. ఈవెన్ ఇంకొక 5% కరెక్షన్ వచ్చినా కానీ మనం వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా మనం డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీ చేసుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇక ఈక్విటీస్, సో మేజర్ ఇండిసెస్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ మూడింటిని కంపేర్ చేస్తే మనకి ఇవాళ ఒక బిగ్ రౌండ్ నెంబర్ 24,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. వితిన్ 3 daysలో మనకి 25,000 మార్క్ నుండి 24,000 మార్క్కి బిలో క్లోజ్ అవటం కోసం ఒక మేజర్ ఇండెక్స్. ఇక సెక్టోరియల్ ఇండిసెస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ. సో బ్యాంక్స్ ఇవాళ అరౌండ్ -0.69% ఫాల్ వస్తే ఐటీ ఇవాళ ఒక 0.5% అప్ అయింది నిన్నటి క్లోజింగ్ నుండి. సో ఇవాళ మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ బిగ్ టర్న్అవుట్ అయితే అయ్యింది. మార్నింగ్ ఏవైతే అన్ని కౌంటర్స్ మనకి పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్లో ఉన్నాయి మార్నింగ్. సో ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం అన్ని కౌంటర్స్ కూడా నెగిటివ్ వైపు వచ్చాయి. సో ఇదే మనకి మేజర్గా నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 450 points బిగ్గర్ రేంజ్ క్రియేట్ చేయడానికి మేజర్ రీజన్. సో అదేవిధంగా మనకి ఐటీ చూస్తే ఐటీ కూడా మార్నింగ్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా కొంచెం కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ అయినట్లు కనిపిస్తుంది ఐటీలో. బట్ మేజర్లీ మనకి బ్యాంక్స్లోనే ఆల్ బ్యాంక్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, సో ఇవన్నీ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ అయింది ఈవెన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. సో ఒక బిగ్ రౌండ్ నెంబర్ బిలో క్లోజ్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో, సో నిన్నటి క్లోజింగ్ కొంచెం బెటర్ క్లోజింగ్ కంపేరిటివ్లీ టుడే, ఎందుకంటే ఒక బిగ్ రౌండ్ నెంబర్ 24,000 అనేది వాళ్ళ సెటిల్మెంట్ ప్రైస్. సో క్లోజింగ్ ప్రైస్ అబవ్ అయినప్పటికీ సెటిల్మెంట్ ప్రైస్ అయితే 24,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏమైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయేమో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇయర్లీ డేటాలో చూద్దాం ఫస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఒక గుడ్ నంబర్ ఏదైతే ఉందో 50,000 మార్క్. సో 50,000 మార్క్కి బిలోనే క్లోజ్ అయింది. సో నిన్న మనకి 50,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది, ఈరోజు 50,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ 50,000 తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ సపోర్ట్ 49,211 ఉంది. సో 49,200 దగ్గర మనకి ఇయర్లీలో బ్యాంక్ నిఫ్టీకి ఒక సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో 50,000 మార్క్ నిన్న హోల్డ్ అయి ఉన్న మార్క్ని ఇవాళ 50,000 బిలో క్లోజ్ అయింది. సో కొంత బ్యాంక్స్ అయితే వీక్గానే క్లోజ్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీలో మనకి 50,000 మార్క్ బ్రేక్ అయితే ఇక్కడ 49,984 అండ్ ఇక్కడ 50,388 ఇవాళ ఈ రెండు మార్క్స్
కిందనే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీలో కూడా అరౌండ్ 48,800 చూపిస్తూ ఉంది. సో దానికంటే ముందు ఇక్కడ మనకి 49,200 ఒక బిగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక మంత్లీలో సో 50,000 మార్క్, 49,978 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 49,947 ఇవాళ ఈ రెండు లెవెల్స్ కూడా బిలోనే క్లోజ్ అయింది. సో 49,000, 49,200 నెక్స్ట్ సపోర్ట్స్ కింద అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ఇయర్లీ అండ్ మంత్లీ రెండు కూడా మనకి అరౌండ్ 49,200 అండ్ 49,000 దగ్గర చూపిస్తుంది. సో మేబీ నిఫ్టీని ఒకవేళ ట్రాక్ చేస్తే మేజర్లీ బ్యాంక్ నిఫ్టీయే ట్రాక్ చేయాలి. సో మిగతా సెక్టార్స్ కొంత అయితే హోల్డ్ అయి ఉన్నాయి. సో బ్యాంక్స్ ఇంకొక 1,000 పాయింట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2%, 3% కాంట్రిబ్యూషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ కూడా ఒకసారి చూద్దాం. సో ఐటీ ఇవాళ మనకి ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు, 0.5% పాజిటివ్గానే క్లోజ్ అయినట్లు. సో యా, సో ఐటీ 38,624, 38,624 మనకి వాళ్ళ ఈ లెవెల్కి బిలోనే క్లోజ్ అయ్యింది. సో 38,250 అయితే ఒక సపోర్ట్ కనిపిస్తుంది ఇయర్లీలో. అదేవిధంగా మంత్లీలో కూడా మనకి 38,600 ఇవాళ క్లోజ్. అక్కడ నుండి చూస్తే మనకి అరౌండ్ 38,700 ఈ లెవెల్లో కూడా ఒక సపోర్ట్ అవుతుంది. సో ఐటీకి పెద్దగా ఇబ్బంది అయితే కనిపించట్లేదు. సో బ్యాంక్స్ ఇంకొంత ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆటోస్ కూడా మనకి నెక్స్ట్ ఫేజెస్లో మనం ఇండివిజువల్ సెక్టార్స్ ఆటో అండ్ ఫార్మా అన్నీ కూడా ఇక్కడ ఎనర్జీ ఇవన్నీ కూడా మనం ఎనాలిసిస్లో యాడ్ చేద్దాం. సో ఆటోస్ ఒకటి అండ్ బ్యాంక్స్ ఒకటి కొంత వీక్గా ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.